వారాహి ప్రేక్షకులకు నమస్కారం. విజయనగరం అంటేనే మనందరికీ గుర్తొచ్చేది ఆ పైడితల్లి అమ్మవారు. ఎంతో మంది దూర ప్రాంతాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా అమ్మవారిని దర్శనం కోసం విజయనగరం విచ్చేస్తుంటారు. కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా, భక్తులు కొంగు బంగారంగా భక్తులు ఆ పైడితల్లి అమ్మను కొలుస్తారు. సో నేనెందుకు ఇప్పుడు ఆ పైడితల్లి అమ్మవారి గురించి చెబుతున్నానో మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ప్రతి ఒక్కరూ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసే ఆ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం ఈ ఏడాది అక్టోబర్ 6, 7 తేదీల్లో జరగనుంది. అసలు ఈ సిరిమాను చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి దశాబ్ద కాలం నుంచి విజయనగరం వాసులకు పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం అనగానే గుర్తుకు వచ్చే వ్యక్తి ఆ పైడితల్లమ్మనే తన కన్న తల్లిగా భావిస్తూ ఆమె సేవలో తరించే ప్రముఖ సంస్కృత పండితులు శ్రీమాన్ వంగీపురం రామానుజాచార్య పురస్కార గ్రహీత, రాజాం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్, రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత డాక్టర్ పిన్నెంటి స్వప్నహైందవి గారు మనతో ఉన్నారు. అమ్మా నమస్కారం. నమస్తే అమ్మా. అసలు ఏంటమ్మా పైడితల్లి అమ్మవారు? ఓంకార పంజర సుఖీ ఉపనిషదుద్యాన కేళికల కంఠీ ఆగమ విపిన మయూరే ఆర్యాం అంతర్విభావయేత్ గౌరీ. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. ముందుగా వారాహి ప్రేక్షకులకు శ్రీ 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 పైడితల్లి అమ్మవారి దివ్య ఆశీస్సులు ఉండాలని ఈ మహోత్సవం సందర్భంగా మనము వారాహి ఛానల్ ద్వారా అమ్మవారి యొక్క విషయాలను తెలుసుకోవడం మనందరి భాగ్యమమ్మ. ఏం చెప్పాలి అమ్మవారి గురించి, మనము ఎక్కడ ప్రారంభించాలి అంటే, మనము పుట్టినప్పుడే క్వా క్వా అంటూ అమ్మ గర్భం నుండి ఈ లోకంలోకి వస్తాం. క్వా ఎక్కడ నేను అంటే అమ్మ దగ్గరే ఉన్నామంటాం. అటువంటి దివ్యమైనటువంటి భవ్యమైనటువంటి శక్తి స్వరూపిణి, శాంతి స్వరూపిణి మన పైడిమాంబ. పైడిమాంబ చరిత్రను మనము సంక్షిప్తంగా తెలుసుకోవాలంటే ఒక 4 ముఖ్యమైనటువంటి విషయాలు మనము ఈ సందర్భంగా తెలుసుకోవాలి. అమ్మ బాల్యం నుండి కూడా ఆధ్యాత్మికమైనటువంటి ఆలోచనలతో మన మహారాజుల, విజయనగర మహారాజుల ఆడపడుచుగా పెద్ద విజయరామరాజు గారికి చెల్లెలిగా ఆమె జన్మించారు. అన్నదమ్ములంటే అవ్యాజమైనటువంటి ప్రేమ, అవ్యాజమైనటువంటి భక్తి. అటువంటి అమ్మ అన్నదమ్ముల యొక్క క్షేమాన్ని ఎప్పుడూ కోరుకుంటూ అమ్మని ఉపాసన చేస్తూ ఉండేవారట. పెద్ద విజయరామరాజు గారు బొబ్బిలి రాజులపై యుద్ధ ప్రయత్నం చేస్తున్నారని ఆమె ప్రతిరోజు కూడా అన్నగారులను కోరేవారట, యుద్ధం వద్దు, శాంతి కావాలి, శాంతి కావాలి అని. మరి ఆమె ప్రయత్నం అంతా కూడా విఫలమైంది. బుస్సీధర యొక్క మాటలతో పెద్ద విజయరామరాజు గారు బొబ్బిలి రాజులపై యుద్ధానికి వెళ్ళడం, ఆవిడికి స్వప్నంలో తన అన్నగారికి ప్రాణ భయం ఉందని చెప్పి ఆమె తెలుసుకుని అది నివారిద్దామని చెప్పి ఆమెకు రథాన్ని, బగ్గీని తోలేటటువంటి పతివాడ అప్పలస్వామి నాయుడు గారిని తీసుకుని ఆవిడ వెళ్తూ మార్గంలో అన్నగారు మరణించారనేటటువంటి వార్త తెలియగానే ఆమె అమ్మలో లీనమైపోయింది, స్పృహ తప్పి పడిపోయింది. తరువాత పతివాడ అప్పలస్వామి నాయుడు గారికి కలలో కనిపించి, నేను పశ్చిమ భాగంలో, కోటకి పశ్చిమ భాగాన పెద్ద చెరువులో ఉన్నాను, నన్ను తీసుకువచ్చి మీరు ప్రతిష్ఠ చేసి పూజలు చేయండి
అని చెప్పడం మనం చరిత్రలో వింటున్నాం. ఆ విధంగా పతివాడ అప్పలస్వామి నాయుడు గారు మొట్టమొదట అమ్మను చెరువు నుండి బయటికి తీసుకొచ్చారు కాబట్టి ఆయనే ప్రథమ పూజారిగా, ఆయన వంశీయులే ఇప్పటికీ ఆ యొక్క సిరిమానును అధిరోహించి ప్రజలందరి యొక్క క్షేమం కొరకు, ప్రజలందరి యొక్క శాంతి కొరకు వారు పూజారులుగా ఆ యొక్క సిరిమాన్ని అధిరోహిస్తున్నారు. అమ్మ సామాన్యమైనటువంటి వ్యక్తి కాదు, ఆమె ఒక శక్తి, సాక్షాత్తు దుర్గాంశ. దుర్గామాతయే అమ్మగా అవతరించింది. దుర్గము అంటే పాపాలు పోగొట్టేటటువంటిది. దుర్గము అంటే కష్టాలను పోగొట్టేటటువంటిది. అటువంటి శాంతి స్వరూపిణి మన పైడి మాంబ. పైడి అంటేనే బంగారం, అంబ అంటే సంస్కృతంలో అమ్మ. మన బంగారు తల్లి, మన చల్లని తల్లి, మన పైడి తల్లి అమ్మ. ఇది ఆమె గురించి ఆమె ఎలా ఉద్భవించారు ఏమిటి అంటే ఆమె కారణ జన్మురాలు. అసలు ఏంటమ్మా సిరిమానోత్సవం ఎందుకు చేస్తారు? చాలా మంచి ప్రశ్న వేశారమ్మా. మనకు అమ్మవారి జాతరలో ముఖ్యమైనటువంటి ఘట్టము సిరిమానే. శ్రీ మ్రాను, శ్రీ అంటే ఐశ్వర్యం అని, శ్రీ అంటే సంపద అని అర్థాలున్నాయి. మ్రాను ప్రకృతి, మాను వికృతి. ఎలా అంటే మనకు తెలుగులో ప్రకృతి వికృతి పదాలు ఉంటాయి కదమ్మా. రాజు, రేడు, ఆశ్చర్యము, అచ్చరువు ఇలా ఉంటాయి. అలాగా శ్రీ, సిరి, మ్రాను, మాను. సిరి మాను అయింది. మానవ జన్మ అనేటటువంటిది ఎంతో ఎంతో ఉత్కృష్టమైనటువంటి జన్మ. ఈ జన్మలో మానవుడు తాను భౌతికంగా అనేకమైన కోర్కెలను కలిగి ఉంటాడు. ఆ కోర్కెలు మానవ శక్తితో పొందలేడు. అమ్మవారి అనుగ్రహం ఉండాలి. దేనికైనా ఒక చిన్న చీమ పిపీల కాదులు కదలాలి అన్న అమ్మ అనుగ్రహంతోనే అవుతుంది. మరి అటువంటి అమ్మని వారందరూ భక్తులందరూ మనమందరము అమ్మను అర్చించుకుంటేనే మనకు మన యొక్క మనస్సులో ఉన్నటువంటి సంకల్పాలు నెరవేరుతాయి. అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఆ రోజు అమ్మని దర్శించుకోవడానికి విజయనగరం వచ్చేస్తారు. విజయనగరానికి అనేక మంది కుటుంబాలు వచ్చేస్తాయి. ప్రతి కుటుంబంలో 100 కుటుంబాల మనుషులు ఉంటారు ఆ రోజు. ఆ విధంగా వచ్చి వాళ్ళు అమ్మని దర్శించుకోవడానికి ఆ సిరిమాను మీద ఉన్నటువంటి శ్రీ మ్రాను మీద ఉన్నటువంటి పూజారి అమ్మ రూపంలో అక్కడ అంగరంగ వైభవంగా ఆ తిరుమాడ వీధులలో విహరిస్తూ ఉంటే ప్రజలందరూ కూడా ఆబాల గోపాలం తమ భేదాలు ఉండవు ఆ రోజు. కుల మత జాతి విభేదాలు ఉండవు ఆ రోజు. అమ్మను జై పైడి మాంబ, జై జై పైడి మాంబ, అమ్మా నీకు జయము తల్లి, అమ్మా నీకు జయ జయము తల్లి అంటూ మనం అందరము వేడుకుంటాం. ఎందుకు వేడుకుంటున్నాము అనంటే సిరి సంపదలు ఇవ్వమని. సిరులకు అధిదేవత ఆమె. మనకి ఏం కావాలి? విద్య కావాలా పిల్లలకు, మనకు ఆరోగ్యం కావాలా, మనకు సంపదలు కావాలా, ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, విద్యాలక్ష్మి, ఇలా సర్వలక్ష్ముల సమ్మేళనమే మన పైడి మాంబ. కాబట్టి మనం ఆ రోజు ఆ సిరిమానుని దర్శించుకుని అమ్మని వేడుకుంటామమ్మా. చాలా బాగా చెప్పారమ్మా. ఇంతకుముందు మేము ప్రతిసారి సిరిమానోత్సవంకి వెళ్ళేవారం గాని పైడితల్లి అమ్మవారిని దండం పెట్టుకొని వచ్చేయడమే తప్ప ఇంత వివరణ తెలియదు మాకు. ఈసారి నుంచి మేము పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవంకి వెళ్తే ఇది అంత గుర్తొస్తుంది మాకు. ఎలా ఏంటి అనేది మాకు ప్రాధాన్యం తెలిసింది. ఇంకా ఎక్కువ భక్తితో మేము పూజించగలుగుతాం. ధన్యవాదాలమ్మా. చాలా. అయితే దసరా తర్వాత వచ్చే మంగళవారమే ఎందుకు సిరిమానోత్సవం జరుపుకుంటాం? ఇది చాలా అద్భుతమైన ప్రశ్న పావని. ఎంత బాగా అడిగారు మీరు. అసలు చాలా మందికి తెలియదు ఈ విషయం. ముఖ్యంగా చరిత్రలో మనం తెలుసుకోవాల్సిన విషయం ఇది. ఏదో ఒక రోజు సంవత్సరంలో జాతర చేయొచ్చు కదా, అలా అవ్వదు విజయనగర ఉత్సవం. ఇది మహారాజుల చరిత్ర. 1757వ సంవత్సరంలో యుద్ధానంతరం వచ్చిన విజయదశమి,
విజయదశమి అయిన వెంటనే వచ్చినటువంటి మంగళవారం నాడు అమ్మవారిని పెద్ద చెరువు నుండి బయటకు తీసుకువచ్చి ఆవిడిని ప్రతిష్ఠ చేసి పూజలు జరిపించినటువంటి రోజు కాబట్టి ఎప్పుడు కూడా మన విజయనగరంలో చరిత్ర చెబుతున్నారు, పెద్దవాళ్ళు చెబుతున్నారు. విజయదశమి వెళ్ళినటువంటి మంగళవారం, విజయదశమి ఒకవేళ అది సోమవారం వచ్చిందనుకోండి, మంగళవారం ఖచ్చితంగా చేయవలసిందే. విజయదశమి వెళ్ళిన మొదటి మంగళవారం. ఆ విధంగా చరిత్రలో మనము విజయదశమి వెళ్ళిన మొదటి మంగళవారం అమ్మవారు మొట్టమొదట చెరువు నుండి బయటకు వచ్చి పూజలు జరిపించుకున్నటువంటి రోజు కాబట్టి ఆ రోజునే మనము అమ్మవారికి ఈ సిరిమానోత్సవాన్ని జరిపించుకుంటున్నాం. అయితే అమ్మ పైడితల్లి అమ్మవారికి వనంగుడి అని చదురుగుడి అని 2 గుడులు ఉన్నాయి. ఈ 2 గుడిలో ఎందుకు పూజిస్తారు? ఇది కూడా మంచి ప్రశ్నే. మనం చెప్పవలసిన ప్రశ్న, అందరికీ భక్తులందరికీ తెలిసిన నేటి యువతకి మనం తెలియపరచవలసినటువంటి ఆవశ్యకత ఉంది. అమ్మ పెద్ద చెరువులో కదమ్మా మనం అనుకున్నాము, చరిత్ర చెబుతున్నట్లు అమ్మ అక్కడ ఆ చెరువులో ఉంటారని ఆ చెరువు నుండి తీసి మనము పతివాడ అప్పలస్వామి నాయుడు గారు మొట్టమొదట అమ్మని బయటికి తీసుకొచ్చారని అక్కడ పూజించామని విన్నాం. ఆ భాగం అంతా చూడండి, ఇప్పటికి కూడా రైల్వే స్టేషన్ కి ఎదురుగా అక్కడున్న కోవెల్నే మనము వనం గుడి అంటాం. అటంతా కూడా దట్టమైన అడవులు కదమ్మా ఒకప్పుడు అవి. ఆ అడవులలో అమ్మ ఆ పెద్ద చెరువు దగ్గర దొరికారు. మరి కాలగమనంకి వచ్చేసరికి అటువైపు అంతటికి వెళ్ళడానికి భక్తులకి చాలా ఇబ్బందికరంగా ఉండేది. దాంతో కాస్త ప్రజలకు అందుబాటులో ఈ చదురు గుడి అని ఒక చదురులాగా వేసి మనము అక్కడ అమ్మవారి ప్రతిరూపంగా పెట్టేవారట. అలా కాదని చెప్పి శాస్త్రోక్తంగా పండితులందరూ నిర్ణయించుకుని కొన్నాళ్ల పాటు అమ్మని వనంగుడిలో అర్చించే విధంగా పండగకి ముందు ఈ యొక్క శరత్కాలంలో దసరా శరన్నవరాత్రులకు ముందుగా అమ్మను వనం గుడి నుండి ఈ చదురుగుడి వద్దకు తీసుకుని వచ్చి ఇక్కడ అర్చనాది కార్యక్రమాలను జరిపిన తరువాత మరలా సిరిమానోత్సవం అయిపోయిన తరువాత మళ్ళీ ఆ ఆగమ పండితులు చెప్పిన విధంగా అమ్మవారి యొక్క సంపూర్ణమైన 6 నెలలు అక్కడ 6 నెలలు ఇక్కడ ఆ విధంగా అమ్మవారిని చదురుగుడికి తీసుకుని వచ్చి ఇక్కడ అర్చనాది కార్యక్రమాలు చేస్తారనేది చరిత్ర చెబుతున్నటువంటి విషయం. అమ్మ చింత చెట్టు సంస్కృతంలో చింత చెట్టుని తితింద్రి వృక్షం అని అంటారు. తితింద్రి అంటే చింత అని. చింత అంటే మనకు తెలుగులో చూసినట్లయితే ఆలోచనలు లేకుండా, ఏ చింత లేకుండా ఉండాలి అంటాము. చింతకాయలు ఎలా ఉంటాయి మనకు తెలుసు, పులుపుగా ఉంటాయి. అమ్మకు హరిద్రాన్నై కరసిక అని అమ్మని అర్చిస్తాం. పసుపు అన్నం అమ్మకు చాలా ఇష్టం. హరిద్ర అంటే సంస్కృతంలో పసుపు అన్నము అంటే అందులో మనం ఖచ్చితంగా పులుపు వేస్తాం. పులి అంటే పులుసు అని, పులి ఆహారం, పులిహారం. అది ఇప్పుడు పులిహోర అయింది. హోర అంటే కూడా గడియ, సమయము అని. అంటే మనము అమ్మకి ఇష్టమైనటువంటిది పులుసన్నం, అది చింతపండుతో చేయాలి. తితింద్రి అన్నం, 3 అంటే 3, త్రయః అంటే 3, లక్ష్మి, పార్వతి, సరస్వతి సమ్మేళనం చింత చెట్టు. అమ్మ దుర్గాంశ కాబట్టి అమ్మను మనము ఆ చింత చెట్టు మీద ఉన్నప్పుడు చూసినప్పుడు అమ్మ మనకి ఏమిస్తుందట? ఆహారాన్ని ఇస్తుంది, ప్రసాదం. శరీర మాధ్యం ఖలు ధర్మ సాధనం అని అన్నారు. మనము ఒక ధర్మ సాధనాన్ని, ఒక ధర్మాన్ని, ఒక పనిని చేయాలంటే మానవుడికి ఏం కావాలట? ఆహారం కావాలి. ఆ ఆహారం ఖలు ధర్మ సాధనం. ఈ శరీరానికి ఆహారం కావాలి. ఆ ఆహారం ఎవరిస్తారు? అమ్మ ఇస్తుంది. అమ్మ ఏ రూపంలో ఇస్తుంది? ప్రసాద రూపంలో ఇస్తుంది. కాబట్టి మనము చింతమానుపై ఉన్నటువంటి అమ్మను దర్శించుకుంటే మనకు ఏ ఈతి బాధలు ఉండవు. మీరు
చింత చెట్టు అన్నారు కదమ్మా. సైంటిఫిక్ గా కూడా మనం ఆలోచించినట్లయితే చింత చెట్టు విరగదు, ఎంతో పొడవుగా ఉంటుంది చూడండి. మన అమ్మ కూడా పూజారయ్య కలలో కనిపించి ఫలాని కల్లాంలో ఉన్నాను చూడండి అన్నప్పుడు వారు చూసినప్పుడు వారు ఈ చెట్టు సరి అయినది అని చెప్పినాకే మనం భక్తులకి చెబుతారు. అది ఆయన గమనిస్తారు, వెళ్ళి ఆయన దివ్య దర్శనం, ఆయన దివ్య నేత్రంతో గమనిస్తారు. దాదాపు 50 అడుగుల పైన ఉంటుంది ఆ చింత చెట్టు. కాబట్టి మనము ఆ చింత చెట్టుకి మన పురాణాలలో గాని, మన చారిత్రకమైన మన అమ్మవారి జాతరలో గాని ఒక ప్రాముఖ్యమైనటువంటి ప్రముఖమైనటువంటి స్థానం ఉంది. చాలా మంచి వివరణ ఇచ్చారమ్మా. నాతో పాటు మన ప్రేక్షకులకు కూడా మంచి సమాధానం దొరికింది. అయితే అమ్మ, చాలా ప్రాంతాల్లో సిరిమానోత్సవాలు జరుగుతుంటాయి. అయితే మన విజయనగరం సిరిమానోత్సవానికి ఇంత ప్రాధాన్యత ఏంటి చెప్తారా? అమ్మా, నిచ్చటి వారు కడు చక్కని వారు, మాయవల చిక్కని వారు, మన విజయనగర ప్రజలు అని నేను ఎక్కడో విన్నాను, పెద్దవారు పండితులు చెబుతూ ఉండగా. ఇచ్చటి వారు కడు చక్కని వారట, చక్కగా ఉంటారట విజయనగర ప్రజలు. అంతేకాదు, మాయా మర్మం తెలియదు, కడు చిక్కని వారు. గడ్డ పెరుగు ఎలా ఉంటుందో, తోడు పెట్టిన గడ్డ పెరుగు మనం ఇప్పుడు చూస్తున్నాం. ఇప్పుడు పరిగెత్తే యుగంలో మనం పెరుగు చూసే పెరుగు కాదు. మనం ఇలా ఒక వేలుని ఇలా పెడితే పూర్వము ఇళ్లలో అంటే చేవిరి వేసి పేర్చేవారు పెరుగుని. అది నీరు కూడా పైకి ఉండిపోయి గడ్డ పెరుగు ఉండేదన్నమాట. ధవళ ఛాయ అని అన్నారు సంస్కృతంలో. అంటే తెల్లని పెరుగు ఎలా ఉంటుందో అటువంటి ప్రజలటమ్మా వీళ్ళు. ఆ ప్రజలు విజయనగరం అంటేనే శాంతియుత ప్రదేశం అని ప్రపంచ దేశాలు చెబుతున్నాయి. ఇప్పుడు మనం చూస్తే మన ప్రధాని మోడీ గారి కంఠం ద్వారా కూడా వచ్చింది, దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులే అని గురజాడ చెప్పినట్లు. అంటే ఇక్కడ మనుష్యుల యొక్క మనస్తత్వము మహోన్నతమైనదని, ఇక్కడ అందరూ కూడా ప్రజలు లోక కళ్యాణం కోసం ధర్మ అర్థ కామ మోక్షాదులు కలిగినటువంటి కలియుగ వైకుంఠంగా భావిస్తారు విజయనగరాన్ని. దానికి కారణం అమ్మ మహారాజుల పాలన, అమ్మ దీవెన. ఆ మహారాజుల ఆడపడుచు ప్రజలందరి శ్రేయస్సు కోసం ఆమె ఉపాసన చేసే అమ్మలో ఐక్యమైనప్పుడు ఆమె ప్రజల కొంగు బంగారం అయింది, భక్తుల పాలిట కల్పవల్లి అయింది. ఆ సిరిమానోత్సవం రోజు మనకు మీరు చెప్పిన విధంగా చాలా చోట్ల జరుగుతాయి సిరిమాన ఉత్సవాలు. మన ఉత్సవం అయిన వెంటనే మేము మా రాజాంలో జరుగుతుంది, సంబర్లో జరుగుతుంది, అనేక చోట్ల జరుగుతాయి ఉత్సవాలు. ఈ ప్రాంతంలో నాకు మీరు ఆ ప్రశ్న అడుగుతుంటే నేను ఒక భక్తురాలిగా నాకు చాలా అంటే నేను అనుభవించాను ఆ ఆనందాన్ని. నేను అమ్మ మాటలు యథామతి యథాశక్తి అక్కడ అమ్మవారి ముందు వ్యాఖ్యానం చెబుతున్నప్పుడమ్మా మొదటి ఆవృతం మొదటి వేద పండితులతో అలా అమ్మ సిరిమాను ఉత్సవంలో ఊరేగింపుగా వెడుతూ ఉంటుంది. తిరుమాడ వీధుల్లో అశేషమైన అఖండమైనటువంటి భక్తులందరూ అమ్మను స్మరిస్తూ అమ్మను వీక్షిస్తూ ఉంటారు. ఆ సందర్భంలో అమ్మ మొదటి రౌండ్ మనకు ఎండ ఉంటుందమ్మా, బాగా తాపము. రెండవ రౌండ్కి వచ్చేసరికి ఆ ఎండ తగ్గుతూ వస్తుందమ్మా. అదే ప్రాంతం వరకే మన చెదురుగుడి నుండి కోట ప్రాంతం వరకు మూడవ రౌండ్ రెండవ ఆవృతం నుండి అమ్మ వస్తూ ఉంటుంది అనగా వెళ్తూ ఉంటుంది ఇటువైపు. అప్పుడు మనకు ఒక ఎయిర్ కండిషన్ లా అయిపోతుందమ్మా, చల్లగా అయిపోతుందమ్మా వాతావరణం. పర్జన్యోవా అపామాయతనం ఆయతనవాన్ భవతి ఏవం వేద యోపామాయతనం వేద ఆయతనవాన్ భవతి అని వేదంలో చెప్పినట్లుగా పర్జన్యుడు ఆ భగవంతుడు ఆ నారాయణుడు నారాయణీ నాదరూప అని అన్నారు. నారాయణి అంటే అమ్మవారు, నారాయణుడు అక్కడ నుండి అమ్మకు ఆ పూల జల్లులు కురిపిస్తున్నాడా తన భక్తుల కోసం. అమ్మ
ఆ పైడితల్లమ్మ ఈ భూలోకంలో ఉంటే ఆయన అమ్మ కోసము ఈ చల్లదనాన్ని కురిపిస్తున్నాడా అన్నట్లుగా ప్రజలందరినీ కూడా ఆ భక్తి సముద్రంలో నింపేస్తుందమ్మా అమ్మ. అందుకని ఆ యాత్రని, ఆ మహిమని చూడడానికి మన విజయనగర ప్రజలే కాదు, ఇటువైపు చూస్తే మనము ఆ ఒరిస్సా ప్రాంతం నుండి ఈ మన పరదేశాల్లో ఎంతమంది దేశ విదేశాల నుండి కూడా ఈ రోజుకి అంతు పట్టని విషయం ఈ మహిమ. ఈ రోజుకి మనము ఈ యొక్క సైంటిఫిక్ యుగంలో ఉన్నాం అనుకుంటున్నాం, కానీ అసలు మన యొక్క మహిమాన్వితమైనటువంటి మన విజయనగరం గురించి పరిశోధనలు చేయాలి. ఈ విషయం పరిశోధన చేయాలి అంటే ఇక్కడ సాక్షాత్తు దివ్య చైతన్య ప్రదమైనటువంటి దివ్యమైనటువంటి ఒక అద్భుతమైన శక్తి ఉన్నది ఈ విజయనగరంలో. అందుకే మన విజయనగర పైడి మాంబకి, మన విజయనగరంలో ప్రజలకి, మన విజయనగర ఉత్సవానికి అంత ప్రాధాన్యత. అంటే మనకు ఈ లోకంలో ఈ సంసారం అనే సాగరాన్ని దాటడానికి ఎవరు కావాలి? మనకు అమ్మ భగవంతుడు కావాలి, భగవతి కావాలి. ఆమె మన కళ్ళ ముందే సాక్షాత్కరిస్తుంది కదా. ఇప్పుడైనా మనం వెళ్ళి మన కష్టాలను, మన సుఖాలను అమ్మకు విన్నవించుకుందామని చెప్పి, ముఖ్యంగా ఈ పండగలో దుఃఖం అనేది ఉండదు ప్రజల్లో, ధనికుడు పేద ఉండదు. ఏమ్మా, ప్రతి ఒక్కరు ఉత్సవం చాలా బాగా చేస్తారు, ఆనందంగా వస్తారన్నమాట. అమ్మని దర్శించుకుంటే చాలు అని ఆ రోజు, ఆ ఉత్సవం రోజు, ఆ సిరిమాన ఉత్సవం రోజు జన సంద్రం చాలా లక్షల మంది వస్తుంటారు. ఆ విధంగా ఉంటారమ్మా జనాలు. కాబట్టి మరి అంత గొప్పదైన దివ్యమైన అమ్మను చూడడానికి ఇక్కడికి రాక మరి ఎక్కడికి వెళ్తారమ్మా? అమ్మా, సిరిమాన గురించి ఇంత వివరంగా చెప్పారు. మీరు చెప్తుంటే ఒళ్ళు పులకరించిపోతుంది. అయితే ఈ సిరిమానోత్సవం ముందు వచ్చే తొలేల ఉత్సవం గురించి చెప్తారా? అమ్మా, సిరిమాను గురించి మీరు అడిగినప్పుడు నేను నా భావ ప్రకటన సరిపోలేదనిపించిందమ్మా నాకు. నేను ఆ అనుభూతిని, ఒక భక్తురాలిగా ఆ అనుభూతిని అనుభవించాను నేను. మీరు చాలా దశాబ్దాల నుంచి కూడా వివరణ చేస్తున్నారు అమ్మవారి గురించి. అయితే ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్న తొలేళ్ళు అన్నారు కదమ్మా. అంటే కొంచెము శాస్త్రము ఏదో గురువుల వద్ద అభ్యసించాం కాబట్టి గురు కృప వల్ల కొన్ని పరిశీలన చేస్తూ ఉంటాం. తొలేళ్ళు ఏమిటిది అంటే ఆ రోజు ఉత్సవాన్ని మనము శాస్త్ర దృక్పథంగా, అసలు ఎందుకు ఇంత చరిత్ర ఉంది మన విజయనగర జిల్లాలో మన అమ్మవారి పండుగకి అని మనం అందరం ఆలోచించినట్లయితే ఈ విషయాలు అందరికీ తెలుసు. కానీ ఆ రోజు ఆ ఆనందోత్సాహాలతో పెద్దలు చెప్పారు, మనం చేసేస్తున్నాము, ఇది మన సంప్రదాయము, మనం చేసేస్తున్నాము అని అనుకుంటున్నాం. కానీ నేటి యువతకి ప్రతిదీ వాళ్ళకి సందేహాలే. వై, వాట్, వేర్ ఇలా ఉంటారు పిల్లలు. మీలాంటి యువత అడగడం కూడా అది చాలా ఆనందాన్ని ఇచ్చింది నాకు. మీ పిల్లలకి చెప్పాలి కదా మీరు. మీరు మా పిల్లలు, మీకు ఒక తల్లి చెప్పారనో లేదా గురువులను చెప్పామనో వింటారు. నెక్స్ట్ జనరేషన్ మా మనవాళ్ళు మనవరాళ్ళు, వాళ్ళకి ఆన్సర్ కావాలి. తొలి వేరు అమ్మ, అది తొలి అంటే ఫస్ట్, వేరు రూట్, మొదటి రూట్. మనకు ఒక మొక్క కూడా ఫస్ట్ స్టార్టింగ్ వచ్చేటప్పుడు రూట్ తోనే స్టార్ట్ అవుతుంది కదా. తొలేళ్ళు, తొలి వేరు, రైతుల పండుగమ్మా ఇది. అసలు చెప్పాలంటే ఆ రోజు అమ్మవారు తొలేరు, నాకు కూడా చూడండి తొలేళ్ళనే వస్తుంది. అంటే అంత మనకు ఆ వాడుక భాష అంత ఈజీగా ఉంటుంది మనకు ప్రజలందరికీ కూడాను. తొలేళ్ళు అంటే ఆ రోజు అమ్మవారు ఘటాలతో చదురుగుడి నుండి బయలుదేరి కోటలోకి వెళ్తారు. పుట్టిల్లు కదమ్మా మహారాజుల కోట. ఆ మార్గ మధ్యంలో సరిపల్లి బాబురావు గారింటికి వెళ్తారు అమ్మ ఘటాలతో, ఘట రూపంలో అమ్మ. ఆ ఘటాలను భక్తులందరూ తీసుకుని, ప్రధాన భక్తులు తిరుమాడ వీధుల్లో బయలుదేరి వెళ్తూ ఉండగా గురజాడవారి స్మారక భవనం ఉంది కదమ్మా, ఆ వీధిలో గురజాడవారి ఇల్లు. అక్కడ 61 సంవత్సరాల నుండి సరిపల్లి బాబురావు గారని అమ్మ భక్తులు, వారి ఇంటికి ఘటాలు వెళతాయి. వాళ్ళు
సరిపల్లి బాబురావు గారు వాళ్ళ జన్మ ధన్యమమ్మ. వాళ్ళు వెంటనే అమ్మవారికి పరివేష్టితం అంటే పట్టు వస్త్రాలని ఇలా కట్టి వాళ్లకు పసుపు కుంకాదులు ఇచ్చి అమ్మని వేడుకుంటారు. వాళ్ళ వంశము ఇదే విధంగా ఉండాలి అనే ఉద్దేశంతో ఎప్పుడు అమ్మ సేవలో ఉండాలి అని. అక్కడ వారి దగ్గర సరిపల్లి బాబురావు గారి ఇంటి దగ్గర పసుపు కుంకాలు అందుకున్న తర్వాత మళ్ళా యథావిధిగా అమ్మ కోట దగ్గరికి చేరుతుంది. కోటలో అమ్మ పుట్టింటికి వచ్చింది. ఎంత ఆనందం, ఎవరికైనా ఎంత ఆనందం పుట్టింటికి వస్తే. పుట్టింటిలో అమ్మ యొక్క చరిత్రని ఆ బోనాల వాళ్ళు వినిపిస్తారు. అమ్మ ఎలా పుట్టింది, ఎలా పెరిగింది, ఆ మహారాజులు అమ్మను ఎంత అల్లారు ముద్దుగా పెంచారు, ఆ కోటలో ఆవిడ పరిచారకులు ఎవరు, ఆవిడతో ఎవరెవరు ఏ విధంగా ఆమెని సేవించుకున్నారు అనే విషయాలు మన చరిత్ర, విజయనగర రాజుల చరిత్ర అన్ని అమ్మకు బోనాల వాళ్ళు తెలియచేస్తారు. ఆ తరువాత అమ్మ ఆ పుట్టింటి వారు ఇచ్చినటువంటి పసుపు కుంకాలు తీసుకుని వస్తుంది. వచ్చి మళ్ళీ చదురుగుడి దగ్గర బడ్డీ ఒకటి ఏర్పాటు చేస్తారు ప్రజలందరి కోసం తిరువీధిలో. ఆ బడ్డీ దగ్గర అమ్మ దివ్యవాణి వినిపిస్తుంది. అక్కడే రైతులకి అమ్మ చేతితో, ఇది వర్షాకాలం కదమ్మా, పంటలన్నీ వేస్తారు కదా, రైతులు ఆ రోజు రాత్రి మనం చూడాలి, ఎక్కడెక్కడ నుండో వచ్చేస్తారు రైతులు. అమ్మ ఇచ్చేటటువంటి విత్తనాలు, ఆ వరి అమ్మ అందరికి ధాన్యాన్ని ఇస్తుంది. అది తీసుకుని వాళ్ళు ఊర్లు వెళ్ళి ఆ వాళ్ళు వేసే ధాన్యంలో కలిపి మొత్తము ధాన్యాన్ని వేయడం జరుగుతుందమ్మా. కాబట్టి దానినే తొలేళ్ళు అని అంటారు. రైతుల పండుగనే తొలేళ్ల ఉత్సవంగా మనము భావన చేయాలి. తొలేళ్ళు అంటే సిరిమాను, తొలేళ్ళు ఇది ఇంతవరకే తెలుసు. అది ఎందుకు చేస్తారు ఏంటి అనేది మాకు తెలియదు. ఇది తొలేళ్ళు అనగానే మీరు చెప్పిన వివరణ మాకు బాగా అర్థమైంది. తొలేళ్ళు ఎంత వైభవంగా, పైడితల్లి అమ్మవారి పూజలు ఎంత వైభవంగా చేస్తారని అర్థమైంది. అయితే అంతా బాగుందమ్మా. ఇది పైడితల్లి అమ్మవారు సిరిమానోత్సవం పండగ మనకి చాటింపు వేసినప్పటి నుంచి వస్తారు. అదే ఘటాలు అంటారు కదా, అది ఆడవారు మగవారు అని భేదం లేకుండా ఎందుకమ్మా ఘటాలని మోస్తూ ఉంటారు? చాలా దూరం నుంచి నడుచుకొని కూడా వస్తూ ఉంటారు అమ్మవారికి అర్పించడం కోసం. అది ఏంటి అసలు ఆనవాయితీ ఏంటి అది? అమ్మా నాకు కూడా ఇటువంటి సందేహాలు ఉండేవి. 97 చివరన నేను విజయనగరం వచ్చాను. నేను ప్రతిదీ సంస్కృతి, భారతస్య ప్రతిష్ఠేద్వే సంస్కృతం సంస్కృతిస్తదా అని అన్నారు. భారతదేశము, మన సంస్కృతి, మన సంప్రదాయాలే వెన్నెముక భారతదేశానికి. నేను పరిశీలన చేసి మీరు మొట్టమొదటిగా నా పరిచయం చేసేటప్పుడు అమ్మవారి ఉత్సవం, అమ్మవారి పండుగ అంటేనే అమ్మ గుర్తుకొస్తారు స్వప్న హైందవి గారు అన్నారు. టెంపుల్ లోకి వెళ్ళగానే మీ వాయిస్ వినిపిస్తుంది అన్నారు. అది చెప్తానమ్మా. నేను ఎందుకు ఆ విధంగా అంత భక్తురాలని అయిపోయాను. నా విద్యాభ్యాసం అంతా సంస్కృతంతో ముడిపడింది. మా గృహం నుండి కూడా సంప్రదాయం అంతా కూడా అనూచాన సంప్రదాయమే. పెరిగిన గురువులు అనూచాన సంప్రదాయ పరంపర కలిగినటువంటి వారు. నేను ప్రతిదీ కూడా సైంటిఫిక్ గా ఆలోచిస్తాను. సంస్కృతాన్ని, మన ఆచారాల్లో మనం బొట్టు ఎందుకు పెట్టుకోవాలి దాని గురించి పరిశీలన చేస్తాను. అంటే నేను ఒక ఉపాధ్యాయురాల్ని, ముందుగా విద్యార్థులకి చెప్పాలి, గాజులు వేసుకురండి, మన వస్త్రధారణ ఇలా ఉండాలి అంటే పిల్లలు ఏమడుగుతారు ఇప్పుడు? ఎందుకు మనము వెస్ట్రన్ కల్చర్ లో ఉండకూడదు, ఎందుకు మన పండుగల్లో ఇలాగే ఉండాలి, ఇలా అన్నప్పుడు వాటికి నేను సరైన సమాధానం చెప్పాలి. మడి అంటే ఏమిటి, ఆచారం అంటే ఏమిటి, అందులో దాగి ఉన్నటువంటి విజ్ఞానదాయకమైన విషయాలు ఏమిటో చెప్పాలి. అలాగే ఈ ఘటం గురించి చెప్పవలసి వస్తే, యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత, యాదేవి సర్వభూతేషు వాయురూపేణ సంస్థిత, నమస్తస్యై నమస్తస్యై నమస్తస్యై
నమో నమః. ఘటం చింద్యాత్ పటం చింద్యాత్, ఘటం చింద్యాత్ పటం చింద్యాత్ అంటారు మన యొక్క తర్కశాస్త్రవేత్తలు. ఘటాన్ని మనము పడగొట్టామనుకోండి, విరగొట్టామనుకోండి, భూమిలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ మట్టిలోకి వెళ్ళిపోతుంది, మళ్ళీ దాన్ని తయారు చేయొచ్చు. పటాన్ని చించామనుకోండి, వస్త్రాన్ని, దాన్ని మళ్ళీ కూర్చోవచ్చు సూదితో. అంటే ఇంకో పరికరం కావాలి. ఘటానికి పరికరం అక్కర్లేదు, దాన్ని మట్టిలో కలిపి మళ్ళీ మట్టి ద్వారానే చేస్తాం. అంటే భూమి నుండి వస్తుంది కాబట్టి మనం కూడా ఏ శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియే ఆయుస్సేవేంద్రియే ప్రతిష్ఠతి అని వేదాశిస్సులు ఇస్తోంది. మనము 100 ఏళ్ల తర్వాత మళ్ళీ అమ్మలోకే లీనమవుతాం. మనము ఈ జీవన మార్గం అంతా కూడా అమ్మతోనే గడుపుతాం. ఎలాగా? ఆ ఘటం అమ్మ మన మీద ఉంది, మన శిరస్సు మీద. ఆ ఘటంలో జలం ఉంది. జలం అమ్మ, వాయువు, నీరు, పృథివీ, అప్పు, తేజో, వాయు, ఆకాశ, కాల, ఆత్మ, దిక్ మన అంశి. నవద్రవ్యాల స్వరూపమే మనము. ఆ నవద్రవ్యాలు బాగుండాలి అంటే అమ్మ అనుగ్రహం మనకు ఉండాలి. అమ్మ ఘటమైతే ఘటములో చల్లదనం సమర్పించామంటాం. అంటే ఘటంలో నీరు, మరి వడపప్పు, మరి అరటిపండు, చలిమిడి, మరి ఘటం మీద ఒక జ్యోతి, దీపం జ్యోతి పరం జ్యోతి. ఆ దీప ప్రకాశనం మనలో అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా చక్షురున్మీలితం యేన తస్మై శ్రీ గురవే నమః. మనకు అమ్మ ఆది గురువు. మనలో అజ్ఞానాన్ని తీసేయాలి అమ్మ. అమ్మా, నేను జ్ఞాన జ్యోతితో నీ దగ్గరికి వస్తున్నాను, నువ్వెవరో తెలియదనో, నాకేమీ తెలియదనో రావట్లేదు. అమ్మా, నేను నీ బిడ్డని, నీ భక్తురాలిని, నీ భక్తుణ్ణి అంటూ చీకటిని వెనక్కి వదిలేసి వెలుగులోకి వస్తున్నారు. దేనితో వస్తున్నారు? ఘటంతో. దేహో దేవాలయ ప్రోక్త అని అన్నారు. ఈ దేహమే ఒక దేవాలయం తల్లి. ఈ దేహంలోనే అమ్మవారు ఉన్నారు అని అమ్మని ఒకవరి అంటే బింబ ప్రతిబింబాలు. నేనే నువ్వమ్మా, నువ్వే నేనమ్మా, నాకు ఎటువంటి పాపాలు అంటకుండా చూడమ్మా అని ఆ ఘటాన్ని శిరస్సు మీద ధరించి, అక్కడ స్త్రీ పురుష భేదనం లేదమ్మా. ఘటం చల్లదనాన్ని సమర్పించుకుంటామంటారు. పురుషులు కూడా తీసుకుని వస్తారు అమ్మకి ఘట సమర్పణ. ఆ విధంగా వస్తున్నప్పుడు ఒక్కొక్క ఘటం నడుస్తూ ఉన్నప్పుడు బింబ ప్రతిబింబాలు అంటారు. అంటే మనం ముస్తాబయ్యి చక్కగా ఉండాలని ఎక్కడ చూసుకుంటాం? అద్దంలో చూసుకుంటాం. అద్దం అంటే ఆదర్శం. మనం సరిగా లేకపోతే దిద్దుకుంటాం, మరి సవరించుకుంటాం. అలాగే అమ్మ దగ్గరికి వెళ్ళేటప్పుడు భౌతికమైనవన్నీ వదిలేయాలి. అమ్మయందే ఏకాగ్రతగా, నిశ్చలగా, అమ్మయందే మనస్సును, మనస్యేకం వచస్యేకం కర్మణ్యేకం మహాత్మనాం. మనము అమ్మ యొక్క బిడ్డలం అవ్వాలి అంటే మన మనస్సు, మనం చేసే పని, మన బుద్ధి, ఈ మూడు ఆ ఘటం పట్టుకున్నప్పుడు ఉండాలి. మన లౌకిక సంబంధాలన్నీ ఇదేమైపోతుందో, అదైతే వెళ్ళిపోతుందో, వాళ్ళెట వెళ్ళిపోతున్నారో ఉండకూడదు. అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ, జై పైడిమాంబ, జై పైడిమాంబ అంటూ మనము రావాలి. అంటే ఆ ఘటం పట్టుకున్నప్పుడు ప్రతి ఒక్క భక్తులు అలా అయిపోతారు. ఎందుకంటే అది అమ్మ కరుణ కటాక్షం కాబట్టి ఆ వారలుగా వాళ్ళందరూ కూడా జ్యోతులు, ఒక్కొక్క జ్యోతి ఒక్కపరి అలా చూసుకుంటూ ఆ జ్యోతులు ఆ కాంతిమంతంగా అమ్మను చూసి అమ్మకు చల్లదనాన్ని సమర్పించి వాళ్ళ జీవితాలు చల్లగా ఉండాలని, లోకం చల్లగా ఉండాలని కోరుకుంటారు. అదే విధంగా అక్కడ ఇంకొక విషయం అమ్మ, జ్యోతి అంటున్నాం కదా, అక్కడ స్నేహానికి ఒక బంధం ఉంది. జ్యోతి వెలిగించడానికి తైలం కావాలి, పాత్ర ప్రమిద కావాలి. అంటే తైలము, ఒత్తి, దానికి సంబంధించిన పాత్ర, మూడు కలిస్తేనే అది జ్యోతి ప్రకాశనంగా ఉంటుంది.
కుటుంబం కూడా అంతేనమ్మా. భార్య, భర్త, పిల్లలు ఈ ముగ్గురు ఆనందంగా ఉంటే సమాజం బాగా ఉంటుంది. కుటుంబానికి నిదర్శనం కూడా జ్యోతి. ఎవరికైతే సంతానం ఉండదో, ఎవరికైతే వివాహం అవ్వదో వాళ్ళు కూడా ఘటాన్ని సమర్పించినట్లయితే అమ్మ యందు విశ్వాసం కలిగి అమ్మ వాళ్ళకి ఆ యొక్క భాగ్యాన్ని అనుగ్రహిస్తుంది అని కూడా భక్తులు చాలా మంది వారి యొక్క విశ్వాసాన్ని చెబుతూ ఉంటారు. మేము ఘటం సమర్పించాము, మాకు మంచి జరిగింది, మేము ఘటం సమర్పించాము, మా ఇల్లు చల్లగా ఉంది అంటూ వాళ్ళ భక్తి ప్రపత్తులను చాటుకుంటూ ఉంటారు. అదేమ్మా ఘట విషయము. సిరిమానోత్సవం తరువాతమ్మ ఆ రోజుకి ఉత్సవం ముగింపు అయిందని అనుకుంటారు అందరూ. ఉత్సవం ముగింపు అవ్వదు. తర్వాత ఉయ్యాల కంబాల, తెప్పోత్సవం, తర్వాత చండీ హోమంతో దీక్షా విరమణ అవుతుంది. తెప్పోత్సవం అంటే అమ్మ పైడిమాంబను హే హంసవాహిని జ్ఞానదాయిని అంబ విమలమతిదే అంబ విమలమతిదే. అమ్మ హంసవాహనం మీద మన పెద్ద చెరువులో విహరిస్తుంది. అంటే హంస అంటేనే పాలను స్వీకరించి నీటిని విడిచిపెడుతుంది. అలాగా ఈ లోకంలో మనిషి మంచిని స్వీకరించాలి, చెడును విడిచిపెట్టాలి అనే విషయాన్ని తెలియచెప్పడానికి ఉత్సవాన్ని అంగరంగ వైభవంగా జరిపినటువంటి ప్రజాప్రతినిధులు ఆ హంసం అమ్మతో పాటి పరిచారకుల్లా కూర్చుంటారు. ప్రభుత్వ ఉద్యోగులు, భక్తులు అందరూ అమ్మతో పాటి ఆ పెద్ద చెరువులో విహరిస్తారు. హంస వాహనంలో అమ్మ సాక్షాత్తు సరస్వతీదేవిగా, జ్ఞాన ప్రదాయినిగా ఆ రోజే వాక్యార్థం పెడతారు. మాకు వేద పండితులు అద్భుతంగా అమ్మకు ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణ వేదము నివేదన చేస్తారు. అదేవిధంగా సాహిత్యాన్ని సమర్పిస్తాం అమ్మకు. సాహిత్య రచనలలో వివిధములైనటువంటి ఏదో ఒక అంశాన్ని తీసుకుని ఊర్లో ఉన్నటువంటి సంస్కృత పండితులు అందరూ కూర్చుని అమ్మకు నివేదన చేస్తారు. ఆ రోజే మన తెప్పోత్సవం రోజు. తెప్ప ఉత్సవం. ఉత్సవ అంటేనే గొప్పదైన, సవం అంటే యజ్ఞము, గొప్పదైన యజ్ఞాన్ని నిర్వహించినటువంటి ప్రదేశము అని. ఆ ప్రదేశంలో హంసవాహిని అమ్మ అలా ఆ చెరువులో విహరిస్తూ ఉంటే ఎక్కడైనా తెలిసో తెలియకో అజ్ఞానులు ఎవరైనా ఉంటే ఆ అమ్మను దర్శించుకున్నంత మాత్రాన జ్ఞానవంతులయ్యి తమ జీవితాన్ని సార్థకత చేసుకుంటారనే భావనతో ఆ కార్యక్రమం జరిపిస్తారమ్మ. ఇకపోతే మనం ఉయ్యాల కంబాల, అది నేత్రాలు ఉన్నటువంటి మానవులందరూ కూడా మహదానందవంతులైపోతారు. నేత్రములు లేనటువంటి వాళ్ళు దివ్య నేత్రాలతో అమ్మను చూస్తారు. అమ్మ ఆ ఉయ్యాల్లో కూర్చుని అలా ముందుకి, అలా వెనక్కి, అలా ముందుకి ఆమెని అలా ఊపుతూ ఉంటారు ఒక తాడు పెట్టి. ఆమెతో పాటి పైడిమాంబ పూజారి వారితో పాటి ప్రక్కన భక్తులు కూడా కూర్చుని ఆనందిస్తారు. అంటే చిన్నప్పుడు మనము పిల్లల్ని ఆ ఉయ్యాల్లో వేసి పాడుతాం, రామలాల మేఘ శ్యామలాల పాడుతాం కదమ్మా. మీరు కూడా పాడి ఉంటారు మీ పిల్లలకి. అలా ఉయ్యాల్లో వేసి పాడుతూ ఊపుతూ ఉన్నప్పుడు తాదాత్మ్యం మైమరిచిపోతారు. ఈ జీవుడు ఏం చేస్తాడంటే అంటే పరమాత్మునితో కలవడం, పరమాత్మునితో లీనం అవడం. అమ్మ ప్రక్కన కూర్చుని అమ్మతో పాటి అమ్మ ప్రక్కన ఆ విధంగా వాళ్ళు ఊగుతూ ఉన్నప్పుడు డోలాయాంచల ఈ మనస్సు ఎలా ఉంటుందంటే హాయిగా ఆనందంగా ఉంటుంది. ఆ ఆనందము ఈ జీవితాంతం ఉత్సవమైన తర్వాత కూడా ఆనందంగా, కష్టమైన సుఖమైన
అన్నింటా నీవే నన్ను నడిపించమ్మా అని చెప్పి ఆ ప్రతీకగా ఆ ఉయ్యాల కంబాల ఉత్సవం రోజు ఆ ఏర్పాటు చదురుగుడి దగ్గర ఏర్పాటు చేసి అశేషమైన భక్తులు పాల్గొని అమ్మవారు అలా ఆ ఉయ్యాల్లో ఊగుతూ ఉంటే ప్రతి ఒక్కరూ ఆ యొక్క ఆ ఉత్సవ పర్వాన్ని వీక్షించి ఆనందాన్ని పొందుతూ ఉంటారు. జీవితం అంటే అదేనమ్మా, కాలచక్రం తిరుగుతూ ఉంటుంది. అంటే 12 నుంచి ఇలా తిరిగిందనుకో మళ్ళీ 12 మీదకి వెళ్లకుండా అవదు. అలాగే జీవితంలో కష్టం ఎప్పుడూ ఉండదు, సుఖం ఎప్పుడూ ఉండదు. కష్ట సుఖాల కలయికే మన జీవితం అని చెప్పే దానికి కూడా మనం అర్థంగా భావించవచ్చు. ఇంకా మరొక విషయం అడిగారు మీరు, చండీ హోమం 41 రోజుల పాటు అమ్మ యొక్క జాతరలో ముఖ్యమైనవి. భక్తులు తమ యొక్క భక్తి ప్రపత్తులను చాటుకోవడానికి, అమ్మ నియమ నిబంధనలను పాటించడానికి కొంతమంది 41 రోజులు, కొంతమంది అర్ధమండల దీక్ష, కొంతమంది 1 రోజు కూడా వేసేవారు ఉంటారు. ఆ దీక్ష విరమణ ఈ లాస్ట్ రోజు, చివరి రోజు చండీ హోమం రోజు దీక్ష విరమణ అవుతుంది. దీక్షాదారులందరూ కూడా విరమింపజేస్తారు. అక్కడ ఒక హోమం చేస్తారు. దేవస్థాన యాజమాన్యం, దేవస్థానం వారు, మరి ప్రజాప్రతినిధులు, భక్తులు అందరూ కలిసి దీక్షాదారులతో చేస్తారు. ఆ చండీ హోమంలో, హోమం అంటేనే చెప్పాను కదమ్మా, గొప్పదైనటువంటి యజ్ఞము. దుర్గా సప్తశతి చదువుతారు. అగ్నికి ఆవాహన చేస్తారు. వివిధ రకాలైనటువంటి ఫలాలు, పట్టు వస్త్రాలు ఆ హోమంలో నివేదన చేస్తారు. సుక్కు శృవులు రెండింటినీ కలిపి ఆ నెయ్యితో ఆ అగ్నికి నమమా అంటూ వేస్తారు. ఇది నాది కాదు అమ్మా నీకే సమర్పణ, ఇది నాది కాదు అమ్మా నీకే సమర్పణ. అంటే అమ్మ ప్రకృతి స్వరూపిణి. ఈ ప్రకృతి అంతా కూడా అమ్మ కదా. ఈ ఫలాలు ఆమె, ఈ భూమి ఆమె, ఈ ఆకాశం ఆమె, ఈ వస్త్రాలు ఆమె. ఎవరి సాక్షిగా మనం ఇస్తున్నాం? అగ్ని సాక్షిగా. అంటే మనము కొన్ని రోజులు పొంగిపోతుంటాం ఇది నాదే అని, గొప్పగా ఉన్నప్పుడు. తగ్గినప్పుడు కృంగిపోయి అమ్మ నీవే నాకు దిక్కు అంటాం. అలా కాదమ్మా, ఈ జీవితం నీది, ఈ ప్రకృతి నీవు, ఈ సర్వం నీవు అని మనము అమ్మను వేడుకుంటూ అమ్మకి భక్తి పూర్వకంగా మనము ఆ దుర్గా సప్తశతి జరుగుతున్నప్పుడు ఒక్కొక్క అధ్యాయానికి ఒక్కొక్క ఫలాన్ని సమర్పిస్తూ, చివరిగా నెయ్యిని కూడా సమర్పిస్తూ ఆ యజ్ఞ సామగ్రిని, వివిధములైనటువంటి ఆ ఔషధాలన్నింటినీ కూడా సమర్పిస్తూ, ముఖ్యంగా మనం దుర్గా సప్తశతి జీవితంలో ఎవరైనా మానవుడు ఒకసారి ఆ పూజ చేయించుకోవాలి. ఆ అవకాశం లేకపోతే చూడాలి. కన్నులెల్ల కావాలెనో, ఆ కన్నులు కావాలి. ఆ దుర్గా సప్తశతి ఆ వేద పండితులు చేస్తూ ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి సర్వ దేవతలని, అందరి దేవతలని ఆవాహనం చేస్తారు, సర్వ దిక్పాలకుల్ని ఆవాహనం చేస్తారు, సర్వ ప్రజానికాన్ని ఆవాహనం చేస్తారు. ఆవాహనం చేసి వారందరి సమక్షంలో లోక కళ్యాణం కోసం ఈ జాతర అద్భుతంగా జరిపించిన ఆ దివ్యమైనటువంటి అమ్మను వేడుకోవడానికి అగ్ని ప్రమాణంగా, అగ్ని సాక్షిగా అమ్మా నీవే మమ్మల్ని ఇంత ఉన్న స్థితి నుండి ఉన్నతోన్నత స్థితికి తీసుకొచ్చావు తల్లి అని అమ్మని భక్తిగా వేడుకోవడానికి ఆ యొక్క చివరి రోజు ఆ హోమాన్ని చేస్తారు. అందుకే పూర్ణాహుతి రోజు పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని అంటారు. పూర్ణాత్ అంటే పరిపూర్ణంగా మనం చేయాలి, పరిపూర్ణ మనస్కులమై మనం చేయాలి. పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఒక బుద్ధి, ఒక మనస్సు, ఆ 12 కలిపితేనే అమ్మవారు. ఆ అమ్మవారి యందు మనస్సును నిమగ్నం చేసుకుని మనం ఆ రోజు ఆ హోమంలో పాల్గొనాలి. కనీసం మనం దీక్ష వేయకపోయినా అమ్మవారి ఉత్సవాన్ని చూసిన ప్రతి భక్తుడు ఆ చండీ హోమాన్ని వారు చూసి ఆ రోజు అక్కడ ఆ యొక్క యజ్ఞ హవిస్సు వారు ఇచ్చేటటువంటి ఆ యజ్ఞగుండంలో ఉన్నటువంటి బొట్టును ధారణ చేస్తే మనలో పాపాలన్నీ పోయి మనలో తెలియని దివ్యమైనటువంటి శక్తిని అమ్మ మనకు అనుగ్రహిస్తుంది తల్లి. ధన్యవాదాలమ్మా. నిజంగా
పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం గురించి, తొలేళ్ల గురించి ఇంత వివరణగా, చింతమాను ఎందుకు ఉపయోగిస్తారు అన్ని వివరణగా చెప్పినందుకు, మీరు చెప్తుంటే నాకు ఒళ్ళు పులకరించిపోతుందమ్మా. ఇంత వివరణ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలమ్మా. జై పైడిమాంబ, జై జై పైడిమాంబ, జై పైడిమాంబ, జై జై పైడిమాంబ. ఇదండి పైడితల్లి అమ్మవారి వైశిష్ట్యం. అంతేకాదు అక్టోబర్ 6, 7 తేదీల్లో జరిగే పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవాన్ని కూడా మీ వారాహి ప్రొడక్షన్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. డోంట్ మిస్. సైనింగ్ ఆఫ్, పావని.